కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు రెహానా బేగం మాట్లాడుతూ సీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీతాల పెంపులో నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తొంగలో తొక్కుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి సుభాషిణి, అధ్యక్షురాలు రుక్మిణి, కమిటీ సభ్యులు హిమబిందు, పెంచిలమ్మ, జయంతి కుమారి, వజ్రమ్మ, విజయమ్మ, వెంకట్రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇది గౌరవం ముఖ్యంగా పెట్టుకోవాలి. యూనియన్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షురాలని. నా పేరు రెహానా బేగం. అంగన్వాడీలు ప్రతిసారి ఏదో ఒక పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఈ రోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి, కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈ రోజు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తా ఉన్న అంగన్వాడీల గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. మరి మనకు సంబంధించి సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలి అని అంటే ఈ రోజు వరకు కూడాను దాని మీదనే దృష్టి పెట్టడం లేదు. 2019 నుంచి ఈ రోజు కూడా ఒక్క పైసా జీతం అంగన్వాడీలకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచలేదు. విపరీతంగా కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అన్ని ఇంటి బాడుగలతో సహా విపరీతంగా పెరుగుతున్న ఈ సందర్భంలో అంగన్వాడీలు 11,500కు 7,000 రూపాయలకు బతకలేని పరిస్థితి. ఇప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని, అట్లాగే అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఏదైతే తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అమలవుతున్నాయో 20,000కు పైనే వాళ్లకు జీతాలు ఈ రోజు ఇస్తా ఉన్నారు. కాబట్టి దేశంలో కనీస వేతనం 26,000గా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడాను అర్జీలు ఇచ్చాము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అంగన్వాడీల గురించి మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ తరఫున ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఒక మహిళ అంగన్వాడీ మహిళల గురించి అర్థం చేసుకొని మాట్లాడారని మేము భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి, అట్లాగే గ్రాడ్యుటీ ఇవ్వాలి, మరి 1 నెల వేసవి సెలవులు ఇవ్వాలి. పిల్లల్ని 5 సంవత్సరాలు పూర్తయ్యిందా అంతవరకు కూడాను కాన్వెంట్ లకు పంపించకూడదని చెప్పి తెలియజేస్తాను. గౌరవ వేతనం తీసుకునే ఎమ్మెల్యేలు ఈ రోజు నెలకు 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. అదే గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలకు ఎందుకు జీతాలు పెంచడం లేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.